హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం అర్జెంట్ బ్లౌజ్ వచ్చినప్పుడు స్పీడ్గా మనం టేపు కత్తెర లేకుండా టేపు ప్లస్ ఏవి గుర్తులు అంటే స్కేలు టేపులు ఇవన్నీ హంగామా లేకుండా అప్పటికప్పుడు మనం ఈజీగా ఎలా కట్ చేయాలో నేను ఈరోజు మీకు చెప్తాను. చాలామంది సిస్టర్స్కి ఏంటి అంటే ఇలా కుడితే మళ్ళీ సెట్ అవుతుందో లేదని ఒక అనుమానం అనమాట. కొంతమంది ఆది బ్లౌజ్ ఇచ్చి కరెక్ట్ దీనిలాగానే జిరాక్స్ పెట్టుకోండి, దీనిలాగానే నాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రావాలి అని చెప్పినప్పుడు మనం దీనిలాగానే స్టిచ్చింగ్ చేయొచ్చు. అది ఎలానో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఏ కొలతలు పెట్టకుండానే ఆది బ్లౌజ్ తీసుకొని ఇగో ఇలా మనం ఫ్రంట్ పార్ట్ లోనకి పెట్టి బ్యాక్ పార్ట్ పైకి పెట్టేసి ఇలా షోల్డర్లు రెండు చేతులు రెండు ఇలా కలిపేసి ఈ సైడ్లు రెండు సమానంగా కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఇది ముడతలుగా అనిపిస్తే ఒకసారి ఐరన్ చేయండి. దీన్ని కూడా ఆది బ్లౌజ్ని ఐరన్ చేస్తే మీకు ఈ మడత అనేది ఈజీగా వస్తుంది. ఎక్కడ కూడా మీకు ముడతలు అనేవి రావు. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇచ్చారు, ఇది సమ్మర్ సీజన్ నా కాటన్ బ్లౌజు అర్జెంట్ అండి, నాకు ఇవాళ శనివారం అండి, రేపు ఇవ్వండి అంటే రేపు ఆదివారం రోజు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటానండి. ఎప్పుడైనా కూడా షాప్కి రాను, కొంచెం మైండ్ అనేది నాకు ఫ్రీ కావాలి అంటే ఆదివారం రోజు కొంచెం ఫ్యామిలీతో గడుపుతుంటాను. ఎక్కువ వీడియో కూడా తీయను నేను ఆదివారం రోజు. ఎంతో అర్జెంట్ అయితేనే అప్పుడప్పుడు వచ్చి అలా వెళ్ళిపోతాను ఇచ్చే ఉంటే. అయితే ఇక ఈరోజే ఇచ్చేద్దాం ఇది కట్ చేసి అని చెప్పేసి కుట్టపోయి కట్ చేద్దాం అనుకునే లోపల మళ్ళీ ఇప్పుడు మీరు గుర్తొచ్చారు. వీళ్ళు అదే మాట చెప్పారు, దీనిలాగానే యాస్టీస్గా చేయండి అని. అయితే నేను టేపు అవన్నీ దేవలాడుకోనండి. సామాన్యంగా నేను గోటితో కూడా కటింగ్ చేస్తాను. మన వీడియోలో ఉంది. డీస్ కూడా తీసుకుంటా, గోటితో గుర్తులు పెట్టి కటింగ్ చేసే వీడియోస్ కూడా చేశాను నేను. అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్నది కాబట్టి చదువు రాని వాళ్ళకు కూడా ఇలా చేసుకోవచ్చు అని ఒక చిన్న మెసేజ్ కోసం నేను ఈ కటింగ్ అనేది చేస్తున్నాను. ఇది కూడా ఇంతకుముందు పెట్టాను, కానీ ఇప్పుడు కొన్ని మరిన్ని టిప్స్తో నేను మీకు చెప్తాను, ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత కింది బాజుకులో మనం ఇలా స్ట్రైట్గా ఒక గీత గీయాలి. ఇప్పుడు చూడండి, ఇది చూడండి, ఇలా గీయాలి. ఇలా గీసిన తర్వాత ఇక్కడ ఒకటి మనం ఈ యొక్క నెక్ కోసం గీత గీసేసుకోవాలి. గీసేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా కొంచెం ఇటువైపు గుంజాలి. మనం గుంజేసి ఇక్కడ నుంచి ఇలా చూడండి, దీన్ని ఇలా మనం పెట్టేసుకోవాలి, ఓకేనా? ఇంకా చూడండి, ఈ రౌండ్ కూడా వచ్చేసింది మనకు, ఓకేనా? పైన కూడా కొంచెం ఇదేమి ఇక్కడికి ఉంది కదా, మనం ఇక్కడికి పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసి మళ్ళీ ఇది ఇక్కడికి ఒక గుర్తు పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఈ సైడ్ కూడా కరెక్ట్గా ఇలా గీత గీసేసుకొని ఎక్కడికైతే మన ఖర్చుతో ఉందో అక్కడికి ఖర్చుతో కలిపేసి ఇలా పెట్టేసి ఈ మధ్యలో సెంటర్లో కూడా ఒక గుర్తు పెట్టేయాలి. చూడండి, ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా రౌండ్గా ఇలా ఇది అనేది తీసుకోవాలి. ఇలా చూడండి, ఈ చంక అనేది కొంచెం రౌండ్గా తీయలేదండి వీళ్ళు, ఇక్కడ కొంచెం లూజ్ ఉందని కూడా చెప్పారు వాళ్ళు అడిగినప్పుడు. నేను దాన్ని సరి చేస్తాను. అసలు జిరాక్స్ అయితే ఇది కొంచెం మెడ రౌండ్గా రానివ్వండి, చంక దగ్గర ఇక్కడ ముడతలు ఉన్నాయని కూడా చెప్పారు. దీనికి నేను ఖచ్చితంగా ఇప్పుడు చేసి మీకు చూపించి కటింగ్ చేస్తాను. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత దీంట్లో మనం మార్పులు ఏం చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, ఈ నెక్ ఇలా ఉంది కదా, ఇలా మనం స్క్వేర్ టైప్లో దీన్ని గీసుకోవాలి. తర్వాత దీన్ని స్క్వేర్ టైప్లో ఇలా గీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 1.5 ఇంచెస్ ఉందన్నమాట. అందువల్ల ఆమెకి ముడతలు వస్తున్నాయి. కొద్దిగా ఇలా మనం లోనకు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా లోనకు పెట్టేసి ఈ నెక్ రౌండ్గా రావాలి అంటే ఇలా తీయాలి మనం. చూడండి, ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇలా మనం దాంతో డ్రాయింగ్ వేసి కూడా మనం ఈ మార్పులు అనేవి చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు ఆది బ్లౌజ్కి మనకి తేడా ఏంటి అంటే ఈ ముక్క అర్థమైంది కదా మీకు. ఇక్కడ ఈ ముక్క, ఇక్కడ ఈ ముక్క, దీనివల్ల లూజులు అనేవి వచ్చాయన్నమాట. ఇప్పుడు స్ట్రైట్గా ఈ షోల్డర్ కూడా కట్ చేశాను. తర్వాతకి చంక భాగాన్ని కట్ చేసేసుకుంటున్నాను ఇలా, ఓకేనా? ఇక మనం డాట్ కోసం, కింది డాట్ కోసం నేను స్ట్రైట్గా దీంట్లో కలిపేస్తున్నాను. ఇది పైన ఖర్చు, ఈ డాట్ ఇక్కడ మనం వేసుకుంటాం కాబట్టి, ఓకేనా? ఇక్కడ కాటు పెట్టాను, ఇక్కడ కాటు పెట్టాను, ఇక్కడ కూడా కాటు పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఇలా మలిచేసి ఇక ఫ్రంట్ పార్ట్ తీస్తాను. ఈ బ్లౌజ్ కటింగ్స్ ఏంటి అంటే మనం చేసే కొద్దీ రోజుకొక రకంగా మనకి ఇది కొత్తదనాన్ని తెప్పిస్తూ ఉంటుంది. మనం రోజు అర్థం చేసుకోవాలి. కానీ 3 సార్లు వీడియో ఆపాల్సి వచ్చిందండి. 3 కస్టమర్లు వచ్చారు, మధ్యలో ఆపుతున్నాను, వీడియో స్టార్ట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను, ఓకేనా? చూడండి, దీన్ని ఏం లేదు, సింపుల్గా ఇలా వేసుకోవాలి. చూడండి, పని మనం చేయాలి కానీ నీట్గా, అసలు రోజుకు రోజు మనకి పని అనేది వస్తూ ఉంటుందన్నమాట, ఓకేనా? ఇప్పుడు ఇలా చంక భాగాన్ని తీసేసుకోవాలి. ఇంత కచ్చగా కూడా లేకుండా చేసుకుంటానండి. నాకు పని చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా, చాలా ఇదిగా నేను పని అనేది చేస్తానండి.
రిస్క్ అనుకోను పనిని ఎప్పుడు కూడా నేను రిస్క్ అనుకోను. ఎందుకంటే మనం రిస్క్ అనుకుంటే ఇక ఆ పని చేయలేమండి. అందువల్ల నేను అనుకోను. కొద్దిగా నాకు ఏదన్నా నిలబడి కట్ చేస్తే ఒకవేళ నాకు నడుములు నొస్తున్నాయి, కాళ్ళు నొస్తున్నాయి అంటే కూర్చుంటాను, నేల మీద కూర్చొని కట్ చేసుకుంటాను. నడుములు నొస్తే కొద్దిసేపు అడ్డపాటికి మళ్ళీ కట్ చేసుకుంటాను. కానీ పని అయితే ఆపుకోను. ఎందుకంటే చాలా ఇష్టంగా నేర్చుకున్న పని కాబట్టి నేను ఈ పనిని వదులుకోవడం ఇష్టపడనండి. నేను అంత ఇదిగా ఉంటుంది. డైలీ ఏదో ఒకటి కొత్తదనం తీయాలి, ఏదో ఒకటి నేను మీకు నేర్పాలి, ఇక్కడ నా దగ్గర ఉన్న వర్కర్స్కి నేర్పాలని ఆలోచిస్తూ ఉంటాను డైలీ కూడా. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ చూడండి, మీతో మాట్లాడుకుంటానే కటింగ్ చేసేసాను. ఇలా ఒక 1.5 ఇంచెస్ ఇలా క్రాస్గా తీసేసుకోవాలి. ఈ చంకలోకి ఒక పావు ఇంచు మందం ఇలా తీసేసి ఇక ముందు నెక్కు ఆది బ్లౌజ్ని బట్టి పెట్టేద్దాం. ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఇలా చూసారు కదా. ఇలా చూసుకొని ఇక చక్కగా దీన్ని ఈ రౌండ్ అనేది తీసుకోవాలి. ముందు కూడా రౌండ్ కావాలి అంటే మీకు తెలుసు కదా, కొంచెం లోనకి ఇలా తీసుకోవాలి. ఇంత ముందు కూడా చెప్పాను మీకు నేను. ఇలా తీసేసి ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఇలా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేశాను, దీన్ని వచ్చేసి ఇలా కట్ చేసేసాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు 3 భాగాలు చేసినాం కాబట్టి దీనికి ఒక కాటు ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు అయిపోయింది మనకి మ్యాక్సిమం ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు బాగా సమ్మర్ అండి, బాగా ఎండలు బాగా ఉన్నాయి. చాలా అసలుకి మనం అనుకున్న దానికంటే ఎక్కువ మనకి శక్తి తగ్గిపోతుందో ఎండలు ఎక్కువ అవుతున్నాయో మనకు అర్థం కావట్లేదు. కానీ బాగా విపరీతంగా మా దగ్గర పల్లెటూర్లలో మా దగ్గర చాలా వరకు బోర్లలో నీళ్లు కూడా ఎండిపోయాయి అన్నమాట. దేవుడి ఇచ్చ ఏముందో మనం ఏం చెప్పలేము. మనకి ఏ రకంగా ఇష్టంగా పెంచాలన్నా కష్టం పెట్టాలన్నా అది దేవుడి చేతిలో ఉంది. అది మనం చేసుకున్న పాప పరిహారమే అనుకోవచ్చు. నీళ్ళకైతే చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. అసలు కొన్ని ఊళ్ళల్లో అయితే గవర్నమెంట్ ట్యాంకీలు పెట్టి చెరువులలో నుంచి బయట ఎక్కడైనా బావిలలో నుంచి తీసుకెళ్ళి నీళ్లు ఊళ్ళల్లో పోస్తున్నారు. మా పక్కన ఊర్లలో అలా నీటి కొరత అనేది ఎక్కువగా వచ్చింది. బహుశా మనం చేసుకున్నది మనకి ఎదురైందో ఏమో. నీళ్లు ఉన్నప్పుడు వాటి విలువ మనకు అర్థం కాదండి. అడ్డగోలుగా పారేస్తాము. మొహం కడగడానికి ఒక 2 బకెట్లు, స్నానం చేయడానికి ఒక 4 బకెట్లు, అంట్లకని బట్టలకని అనుకున్న దానికంటే ఎక్కువగా మనం యూజ్ చేయడం వల్లనే మనకి దేవుడు ఇలాంటివి ఇస్తూ ఉంటాడో ఏమో. నాకు ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఉపవాసాలు పాటించేటప్పుడు కూడా మా ఖురాన్లో ఇలాగే చెప్పాడు. ఉపవాసం అనేది నా కోసం కాదు, మీకు దేవుడు చెప్తున్నాడు దాంట్లో ఒక మాట. మీ ఒంటి కోసం, మీ ఒంటి శుద్ధి కోసమే మీరు ఉంటున్నారు. మీకే మంచిది, మీ ఆరోగ్యానికి మంచిది. సంవత్సరానికి 30 రోజులు కఠిన ఉపవాసం. అంటే ముస్లిమ్స్ కూడా ఉన్నారు మన దాంట్లో, హిందూస్ కూడా ఉన్నారండి మన ఛానల్లో. కఠిన ఉపవాసం అంటే మనం లాలాజలం కూడా మింగకూడదు. గొంతు తడి అనేది చేసుకోవచ్చు లైట్గా, కానీ లాలాజలం అనేది మింగకుండా ఉపవాసం ఉండాలన్నమాట. అంటే చాలామందికి తెలుసు, హిందువులు కూడా పాటిస్తున్నారండి. మా దగ్గర అయితే ఇక ముస్లిమ్స్తో పాటు హిందువులు కూడా ఉంటారు. చాలామంది ప్రార్థనలు చేస్తారు. ఇంకొక మాట ఏంటి అంటే ఇక ఒక్క పొద్దులు కూడా ఇఫ్తార్ చేసే టయానికి కూడా భోజనాలు కూడా ఎక్కువగా మా బజార్లో వాళ్ళే చెప్తూ ఉంటారు. వీళ్ళకి ఎందుకు చెప్పాలి, వీళ్ళు ఎందుకు అని కాదు, మేము వీళ్ళతో పాటు పుణ్యం రావాలి అని. చాలామంది జ్ఞానులు, అభిమానులు కూడా ఉన్నారండి మన ఈ ఒక్క పొద్దుల నెలకి. అయితే అలా ఉంటుంటారనమాట. కఠిన ఒక పొద్దు అనేది ఉన్నప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది, నీళ్లు లేని వాళ్ళు ఎలా తట్టుకుంటున్నారు, అన్నం లేని వాళ్ళు ఎలా తట్టుకుంటున్నారు. ఇది తెలియడం కోసమే దేవుడు ఆ నెల మొత్తం ఉపవాసం ఉండమని మమ్మల్ని ఆజ్ఞాపించాడు. మమ్మల్నే కాదండి, అందరి మీద హక్కు ఉంది ఒక పొద్దు అనేది. అయితే అలా ఒక పొద్దు ఉన్నప్పుడు అనిపిస్తుంది, ఆకలి అయినప్పుడు మనం ఒక టైం అన్నం తినకపోతేనే ఇలా ఉంది, 2 టైమ్స్ మనం ఉదయం తింటాము, సాయంత్రం తింటాము, మధ్యాహ్నం తినకపోతేనే ఇలా ఉంది, నీళ్లు తాగకపోతే ఇలా ఉంది. మన పరిస్థితి ముందు కాలంలో నీళ్లు అన్నం దొరకకపోతే మనకైనా పేదవాడికైనా ఎవరికైనా ఎలా ఉంటుంది అనేది ఒక పరీక్ష లాంటిది అనమాట. ఆకలి దప్పికి తెలవడం కోసమే ఈ నెల పుట్టిందని అంటూ ఉంటారు మా దాంట్లో. దాంతోపాటు పుణ్యాలు కూడా. ఒక మామిడి చెట్టుకి మనం ఊపితే ఆకులు ఎలా అయితే రాలుతాయో ఆకాశం నుండి ఈ నెల మొత్తం కూడా పుణ్యం అనేది అలా పడుతూ ఉంటుందన్నమాట. ఒక మామిడికాయల సీజన్ ఎలానో, సపోటా సీజన్లో బతాయి, సీతాఫలం సీజన్లో అలా ఫ్రూట్స్ ఎలా అయితే దొరుకుతాయో పుణ్యం అనేది ఈ నెలలో మాకు అలా దొరుకుతుందని బుక్కులలో రాయపడిందండి. అలా ఉంటుందన్నమాట. అందువల్ల ఈ నీళ్ళ ట్రాఫిక్ రాబట్టి ఇవన్నీ చెప్పానండి. ప్రతి మాట కూడా ఏంటి అంటే నేను చెప్తున్నాను అంటే అది నా కోసమని నేను ఏది చెప్పుకోనండి, అందరి కోసం నేను ఆలోచిస్తాను, చెప్తూ ఉంటాను.
ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కోసం, అందుకని నీళ్లు కొంచెం చూసి వాడుకోండి. ఈ ఎండకు కూడా కొంచెం పిల్లలకి సెలవులు ఇచ్చినా కూడా బయటికి వెళ్ళనివ్వబాకండి. చాలా డేంజర్ ఎండలండి. ఇంతకుముందు మనుషులం అయితే కాదండి. మనం వ్యాక్సిన్ కొంచెం పడ్డ దగ్గర నుంచి, అప్పుడు కరోనా వచ్చిన కాడ నుంచి మనం అందరం కొంచెం వీక్ అయిపోయాము. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు చేసినంత పనులు కూడా మనం చేయలేకపోతున్నాము. పిల్లలు జాగ్రత్త ముఖ్యంగా. ఓకేనా? అయితే ఇప్పుడు హ్యాండ్స్ చూడండి. ఈ ఆది బ్లౌజ్తోని మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు హ్యాండ్స్. ఇది కూడా మీకు ఇంతకుముందు నేను చెప్పాను. క్లాసులు కూడా చాలామంది అడుగుతున్నారండి, సమ్మర్ క్లాసులు పెట్టండి అన్నయ్య అని. మేము వెబ్సైట్ డిజైన్ చేస్తున్నామండి. దాంట్లో పర్సనల్గా అసలు రాని వాళ్ళు మిషన్ ఏ మిషన్ తీసుకోవాలి, ఎలా తొక్కాలి, ప్లస్ తీసుకున్న మిషన్ని మనం ఎలా ముందుకు తొక్కాలి, అక్కడి నుంచి మొదలుపెట్టి బ్లౌజులు ఎలా కుట్టాలి, ఇవన్నీ కూడా 100 days దాకా మనకి క్లాసులు దాంట్లో పెడుతున్నాం వెబ్సైట్లో. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హాజరు కావచ్చు. వెయిట్ చూడండి. ఈ 10-15 రోజుల్లో ఒక్క పొద్దులు అయిపోగానే నేను ఈ వెబ్సైట్ ఇవన్నీ డిజైన్ చేశాము. నేను పాస్పోర్ట్ ఇవన్నీ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. దానికంటే ఇంత ఛార్జ్ అని ఉంటుంది. మీరు ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళకుండా కూడా నేర్చుకోవచ్చు. మేము లైవ్లో క్లాసులు నేర్పుతామంటే చాలామంది రెస్పాన్స్ అయ్యారు. కానీ మాకేంటంటే సరైన బిల్డింగు, సరైన ఇక్కడ ఏది దొరకట్లేదండి. ఇక్కడ అదొకటి వాటర్ ప్రాబ్లం బాగా వచ్చింది. వాటర్ ప్రాబ్లం రావడం వల్ల మేము వెనకడుగు వేస్తున్నాం. ఎందుకంటే మేము ఏ బిల్డింగ్లోకి వెళ్ళినా కూడా కిరాయిలకి ఇవ్వట్లేదు. ఆ ఇంటి వాళ్ళకి వాటర్ లేదు. ఇప్పుడు వాళ్ళని పిలిపించి ఈ నెల మొత్తం మనం ఈ 30 days 35 days ఆ నీళ్లు లేకుండా ఇబ్బంది పెట్టడం మాకు నచ్చక ఇక లైవ్లో కాకుండా ఆన్లైన్ క్లాసులు పెడదాం. వీలైతే యూట్యూబ్లో కూడా దాంట్లో కూడా కొన్ని పెట్టి ఫ్రీగా అయితే ఫ్రీగా, అమౌంట్ తీసుకుని అయితే అమౌంట్ తీసుకొని చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ చేశాము. మీరందరూ కూడా హాజరవ్వండి. మీరందరికీ చాలా ఉపయోగం ఉంటుందండి. చక్కగా మీరు వేలు బయట వేయాల్సిన అవసరం లేదు. మన దగ్గరే అంతో ఇంతో ఫీజు కట్టేసి వెబ్సైట్లో మంచిగా చూసి డైలీ కుట్టుకోవచ్చు. ఓకేనా? ఇక ఇప్పుడు ఒరిజినల్ కట్ చేద్దాం. ఇక నేను పని అనేది స్వార్థం లేకుండా చెప్తానండి. ఎందుకంటే ఈ పని విలువ నాకు తెలుసు. నేను ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు. ఈ యొక్క పని అనేది ఎవరు కూడా నాలాగా ఇబ్బంది పడవద్దు అనేది అయితే నాకు దృఢంగా ఉంటుందండి మనసులో. ఇప్పుడే కాదు, నేను బ్రతికున్నన్ని రోజులు ఇదే వాదిస్తాను. నేను యూట్యూబ్లో నాకు చేతనైన వరకు నాకు వచ్చిన పని కొత్తగా నేర్చుకుంటూ ఉంటాను, మీతో పంచుకుంటూ ఉంటాను. ఓకేనా? అయితే నెక్స్ట్ వీడియోలో చేతి పని లేకుండా బ్లౌజ్ ఎలా కుట్టాలి అది పెడతాను. అందరు వెయిట్ చేయండి. అలాగే క్లాసుల గురించి కూడా చెప్పండి. ఇంకొక మాట ఏంటి అంటే, చూడగానే లైక్ అండ్ షేర్ చేసి నన్ను మంచిగా ప్రోత్సహించండి అండి. ఎందుకంటే మీ లైక్ షేర్ వల్ల నాకు ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే చిగుర్లు ఎలా అయితే వస్తాయో అలా నాకు ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. నా చిరునవ్వు కారణం మీరే అవుతారు. నా యొక్క దానికి కూడా మీరే అవుతారు. ఎందుకంటే నేను మా ఒక కుటుంబ సభ్యులని మీతో నేను ఎప్పుడు కూడా భావిస్తుంటాను. బయట వాళ్ళతో ఎక్కువగా మాట్లాడనండి. నేను మా ఇంటి వాళ్ళ వరకు నేను మాట్లాడుతుంటాను. ఎక్కువగా మాట్లాడుతున్నాను అంటే అది మీతోనే. ఎందుకంటే నేను అలా సన్నిహితంగా మాట్లాడడానికి కారణం కూడా మీరేనండి. ఇంతకుముందు నేను మాట్లాడాలన్నా భయపడేవాడిని. కానీ నా మాటల వల్ల మీకు ఇంత ఉపయోగం జరుగుతుంది అని నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను మాట్లాడడం మొదలుపెట్టాను. అందువల్ల నా వీడియోలు అందరూ కూడా లైక్ చేస్తున్నారు. అలాగే షేర్ కూడా చేసి ఒక కామెంట్ కూడా చేయండి. అన్నయ్య మేము చూస్తున్నాము, మీరు పెట్టండి మీ అన్నయ్య అని చెప్పేసి చాలామంది చాలా విధాలుగా అది కావాలి, అది పెట్టండి అన్నయ్య, ఇది పెట్టండి అని అడుగుతున్నారు. అన్నిటికీ సొల్యూషన్ నా దగ్గర ఉంది. నేను ఖచ్చితంగా వీడియోలు పెడతాను. ఇక మీరు చాలామంది అయితే కొంచెం క్లాసుల కోసం వెయిట్ చేస్తున్నారని నాకు కూడా తెలుసు. ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్లలో వస్తుంది, అన్నయ్య క్లాసులు స్టార్ట్ చేయండి అని. ఇక నేను కూడా చేయాలనుకుంటున్నాను. అన్నీ డిజైన్ చేస్తున్నాను. మీరందరి ప్రోత్సాహం, మీ అందరి అభిమానం ఆదరించి నా ఛానల్ని మీరు మంచిగా మీ ఇంట్లో ఒక పర్సన్ లాగా చూడండి. మీకు నా వల్ల ఎలాంటి నష్టం ఉండదు. ప్రతిదీ కూడా నేను నేర్పిస్తాను. చక్కగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా నేను చేస్తాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. చూడండి, తడిసిపోతున్నాయి చేతులు, ఎందుకంటే ఉప్పు అలా ఉంది. మీతో మాట్లాడుకుంటూనే అన్నీ చెప్పేస్తున్నాను. ఓకేనండి?